తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు దగ్గర నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కీలక సమాచారం రాబడుతోంది. ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మరో 48 గంటల్లో ప్రభాకర్ రావు విచారణ ముగుస్తుంది. ప్రాథమిక ఆధారాలపైనే సిట్ దృష్టి పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ పాల్పడడానికి ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గత ప్రభుత్వ పెద్దలు అమాత్యులకు నోటీసులు ఇచ్చే అవకాశమూ కనిపిస్తోంది. మిగతా 5 నిందితులను ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టి వరుసగా సిట్ విచారిస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించారు. కోర్టు అనుమతితో సీనియర్ అధికారుల ఫోన్లను సైతం పరిశీలించాలని సిట్ భావిస్తోంది. మరో 48 గంటల్లో ప్రభాకర్ రావు విచారణ ముగియబోతోంది. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఈ విచారణ క్రమంలో ఒకవైపు కేసీఆర్ కు అదేవిధంగా హరీష్ రావు కూడా నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విస్తృత ప్రచారం నడుస్తోంది. అండ్ మున్ముందు కేసు ఎలా వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికీ ఈ విచారణకు సంబంధించి ముఖ్యంగా గత విచారణ అండ్ ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తున్న తీరుకు సంబంధించి ఏ అంశాలు, ముఖ్యంగా ఎవరి చుట్టూ తిరిగేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి? రెండవసారి వారం రోజుల పాటు కూడా ఇప్పటికే సిట్ ప్రత్యేక అనుమతి కూడా తీసుకురావడం జరిగింది విచారణ కోసము. దీనికి సంబంధించి రేపటి వరకు కూడా ప్రభాకర్ రావుని విచారించేందుకు సిట్ అనుమతి ఉంది. రేపటి తర్వాత విచారించేందుకు అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జరిగింది. వరకు కూడా విచారించిన సిట్ చాలా కీలకమైన అంశాలను సేకరించినట్టయితే సమాచారం అందుతోంది. మొదటి విడతలో ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో అతని నుంచి సరైన సమాధానం రాలేదు, అలాగే దాటవేత సమాధానాలు కనిపించాయి. కానీ రెండవసారి సిట్ విచారిస్తున్న సమయంలో మాత్రం కీలకమైన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. వీటన్నిటితో పాటు ఏదైతే ఇప్పటివరకు కూడా హార్డ్ డ్రైవ్లను కొన్నింటిని కాల్చివేసిన హార్డ్ డ్రైవ్లు కొన్ని డిస్క్లు మాత్రమే దొరికాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఒక పెన్ డ్రైవ్ అయితే దొరకడం జరిగింది. ఆ పెన్ డ్రైవ్ చుట్టూనే ప్రస్తుతం వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. ఆ పెన్ డ్రైవ్కి సంబంధించిన అంశాలని కూడా, ఆ పెన్ డ్రైవ్లో ఏ అంశాలు ఉన్నాయి, అలాగే వాటిలో చాలా వరకు కూడా ఇటు జర్నలిస్టులు, ప్రముఖ జర్నలిస్టులు, అలాగే న్యాయవాదులు, రాజకీయ నాయకులకు సంబంధించిన, అంటే బీఆర్ఎస్కి సంబంధించిన సొంత పార్టీకి సంబంధించిన నాయకుల నెంబర్లు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు ఆ పెన్ డ్రైవ్లో సమాచారం అయితే సిట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకునే మొత్తం ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతోంది. ఓఎస్డీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డిని విచారించిన సమయంలో కూడా చాలా కీలకమైన అంశాలను అయితే సిట్ అయితే గుర్తించినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా అసలు ఎందుకు ఈ ట్యాప్ చేయించాల్సిన అవసరం వచ్చింది, అలాగే ట్యాపింగ్ చేయించిన సమయంలో ఖచ్చితంగా కేంద్రానికి సంబంధించిన అనుమతి కూడా ఉండాలి. కానీ ఎక్కడ కూడా అలాంటి అనుమతులు పాటించిన దాఖలాలు అయితే కనిపించలేదు. విచారణ సమయంలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిట్ అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు అసలు హార్డ్ డిస్క్లను ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, వీటిలో చాలా కీలకమైన ఇటు టెర్రరిస్టులకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే నక్సలైట్లకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఉంది. వాటిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఎవరు కాల్చమని చెప్పారు, వీటన్నిటిపైన కూడా చాలా కీలకమైన సమాచారం అయితే సేకరించడం జరిగింది. ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం మేరకు ఇటు కేసీఆర్ చెప్తేనే తాము చేశాము అనేది చాలా వరకు కూడా ఇటు రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రభాకర్ రావు తదితర ఎవరినైతే విచారించడం జరిగిందో వాళ్ళందరూ కూడా కేసీఆర్ పేరే ప్రధానంగా అయితే చెప్పడం జరిగింది. అలాగే హరీష్ రావు పేరు కూడా వెలుగులోకి అయితే తాజాగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళిద్దరికీ కూడా సమన్లు ఇవ్వడం జరుగుతుంది, అంటే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది అనే ఒక అంశం అయితే తెర మీదకి రావడం జరిగింది. అయితే మాజీ సీఎంని విచారించాలి అంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా విచారించాల్సి వస్తే మాత్రం ఇటు గవర్నర్ అనుమతి తీసుకుని విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ప్రభాకర్ రావుకు సంబంధించిన రేపటి వరకు కూడా ఆయనకు సంబంధించిన పూర్తి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పటివరకు కూడా విచారించడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావుని అడిగిన ప్రశ్నలు, అతను చెప్పిన సమాధానాలు, అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగిన ప్రశ్నలు, వాళ్ళు చెప్పిన సమాధానాలు రెండింటినీ కూడా టాలీ చేసే ప్రయత్నాలు అయితే సిట్ అధికారులు అయితే చేస్తున్నారు. కాబట్టి రేపటి వరకు కూడా విచారణ కొనసాగబోతోంది. ఆ విచారణలో మరిన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి రాబోతున్నాయి. రేపు సిట్ విచారణ పూర్తిగా ముగిసిన తర్వాత
కేసీఆర్ కి అలాగే హరీష్ రావుకి నోటీసులు 15 రోజుల లోపల ఇచ్చే అవకాశం ఉందని అయితే ఇంటర్నల్ గా మనకైతే సమాచారం వస్తుంది. కాకపోతే అది ఇస్తారా లేకపోతే ఇంకొంచెం టైం తీసుకుని ముందుకు వెళ్తారా అనేది ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. కాబట్టి కేసీఆర్ కి హరీష్ రావుకి ఇంత త్వరగా నోటీసులు ఇవ్వడం జరుగుతుందా లేకపోతే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తారా అనే అంశం పైన మాత్రం కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రభాకర్ రావుకి సంబంధించిన సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. జ్యోత్స్న. రైట్ ఆర్కే.